నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ముందుగా మీకు అనఘాష్టమి శుభాకాంక్షలు. బా, ఎంత మంచి శుభాకాంక్షలు చెప్పావు ఇవాళ. కదా, లక్ష్మీదేవికి సంబంధించింది కదా, మనసుకు ఖచ్చితంగా ఆనందం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను అనుకున్నాను, అసలు ఎందుకు మనము స్వామివారి చరిత్ర కూర్చునే కాదు, గురువారమే కాదు, అసలు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా చదువుకుంటూ రావాలి అని చెప్పి వాళ్ళు వచ్చేటప్పుడు 2 chapters కంప్లీట్ చేశాను. శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర. అద్భుతం అక్క. అయితే మొన్న పౌర్ణమికి దత్త జయంతి జరుపుకోవటం, వెంటనే వచ్చేటట్టు 8వ రోజు వచ్చేటటువంటి ఈ అష్టమి రోజు అనఘాష్టమి జరుపుకోవటం అనేది ఒక మార్గశీర్ష మాసంలోనే జరుగుతుంది. అయితే ఈ మార్గశీర్ష మాసానికి మీరు కూడా చెప్పున్నారు, గురువారాలు చాలా విశేషవంతమైనటువంటి రోజులుగా పరిగణిస్తారు. ఆ రోజుల్లో లక్ష్మీదేవిని చాలా విశేషంగా కొలుస్తారు. అయితే ఈసారి మనందరి అదృష్టం అనఘాష్టమి. అనఘాదేవి అంటేనే లక్ష్మీదేవి. ఆవిడకి సంబంధించినటువంటి ఈ రోజు గురువారం నాడు అనఘాష్టమి రావటం అనేది నిజంగా అదృష్టకరమైనటువంటి విషయం. ఆ రోజున ఎలా చేసుకోవాలి సేవ అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను అక్క. చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు పద్మిని. ఎవరైతే మార్గశిర గురువారాలు చేయడానికి ఆనవాయితీ ఉండాలేమో అని చెప్పి కొంతమంది అలా ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలి అని అనుకుని కూడా కొంతమంది అనుకుంటారు. అవునా, అలా ఉండాలా? ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే మొదలు పెట్టేటప్పుడు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా, ఆనవాయితీ ఉండాలమ్మా మనకి అని చెప్తారు కొన్ని విషయాలు. అలాంటప్పుడు అలా చేసుకోలేమనుకున్న వాళ్ళు, లేకపోతే మాకు కుదరలేదు ఈసారి అని అనుకున్న వాళ్ళు, ఈ అనగాష్టమి చేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది. నాకు ఏం చేయాలి, అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసినప్పుడు అనగాష్టమి చేసుకుంటే చాలా మంచిది, ప్రతి అష్టమి రోజు వీళ్ళు అనగాష్టమి చేసుకుంటారని ఒక కుటుంబం గురించి నేను తెలుసుకోవడం జరిగిందనమాట. వాళ్ళు పూజ్య గురువులు ఉన్నారు కదా, మైసూరు సచ్చిదానంద స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, వాళ్ళ భక్తులు అనమాట. అయితే వాళ్ళు అనగాష్టమి ప్రతి అష్టమికి చేసుకుంటారట. ప్రతి బహుళపక్ష అష్టమి కదా, అష్టమి ప్రతి నెలలో 2 అష్టములు వస్తాయి కదా మనకి, 2 అష్టములు చేసుకుంటారు. బా అంత ఇదా అనంటే అవును అని వాళ్ళు చెప్పారనమాట. అప్పటి నుంచి ఉండింది మనసులో చేసుకోవాలి అని. అలా చేసుకోవడం వల్ల ఎలాంటి మార్పు వచ్చింది అక్క వారి జీవితాలు? చాలా మార్పు వచ్చింది వారి జీవితాల్లో. వాళ్ళ జీవితాల్లో మార్పు కంటే కూడా నా జీవితంలో మాత్రం అత్యద్భుతమైన మార్పు అనమాట. మీరు చేసుకున్నారు? నేను చూసుకుని నేనే ఇంకా ఒక బుక్ కొనుక్కొని, అలాగే ఫొటోస్ కూడా స్వామివారివి, లక్ష్మీదేవి అమ్మవారితో కలిసి ఉన్న ఫొటోస్ ఎక్కువగా లేవు అప్పుడు. 4-5 years దత్తాత్రేయ స్వామి 4-5 years బిఫోర్ అనుకో. అప్పుడు మళ్ళీ నేను ప్రింట్ తీపించుకుని స్వామిది చక్కగా, అందులో నాకు లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉంటే ఇష్టం అనేది చాలా నాకు, ఎందుకు అమ్మవారు కూర్చొని ఉండాలనే ఉంటుంది అనమాట, స్థిరంగా ఉండాలి అమ్మ మన దగ్గర అని. అలా కూర్చొని ఉన్న ఫోటోని నేను చేయించుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయ స్వరూపానికి స్త్రీ శక్తి కూడా కావాలి అని అనుకొని, స్వామి లక్ష్మీదేవి లేకుండా స్వామి ఉండరు కాబట్టి ఆవిడ్ని కూడా పక్కన నుంచోబెట్టుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు. చాలా మంది పురుషులు అంటే ఇక సిద్ధ పురుషులు సైతము, ఋషీశ్వరులు సైతము దత్తాత్రేయ స్వామిని అనఘా సమేతంగా చూసినప్పుడు, ఆవిడ ముందు ఎప్పుడైనా కూడా ఎవరమైనా ఆడవాళ్ళని ముందు వెంటనే మాట అనేస్తాను చూడు, వెంటనే ఏదైనా తప్పు చేస్తూ ఉంటే బుద్ధుండక్కర్లేదా దానికి అని అనుకుంటాం. అలానే పాపం అంత ఋషీశ్వరులు అయినప్పటికీ కూడా ఆవిడకి బుద్ధి ఉండక్కర్లేదు, ఆయన పక్కన కూర్చుంది అని అనుకున్నారు. ఎందుకక్క? ఓన్లీ దాని గురించే కదా, దాని గురించే. కానీ వీళ్ళు అనుకున్న మాట చెప్తున్నా నేను, దాని గురించో దేని గురించో మొత్తానికి వచ్చేసింది అని అంటే రైట్. ఆయన అలా అంటే ఆవిడ శక్తిని ఋషీశ్వరులు కూడా గ్రహించలేకపోయారు. చాలా మంది వెళ్ళిపోయారట, మననేదో ఉద్ధరిస్తాడు దత్తుడు అని మనం అనుకుంటే, ఈయన ఆవిడతో సరసం ఆడటము, లేకపోతే మందు తీసుకోవడము అలా కనపడ్డారనమాట. అలా అసలు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది నిరాశగా కూర్చున్నారు, కొంతమంది మాత్రం ఏదేమైనా కూడా దత్తుడే మా దేవుడు, ఆయన ఎవరితో ఉంటే మాకెందుకు అని చెప్పి కూర్చున్నప్పుడు వాళ్ళకి
ఆయన మళ్ళీ అనఘాలక్ష్మి, అనఘా స్వామి అన్నమాట. అలా వాళ్ళకి దర్శనం ఇచ్చారు. అద్భుతం. అనఘ అంటే ఏంటి అంటే పాపములు అంటనిది. పాపం అనేది పాప రాశి అనేది లేనిది. అసలు పాపము అనేది అంటనిది అనఘ అన్నమాట. కాబట్టి ఆయన అనఘా దత్తుడిగా ఈవిడ్ని మనం అనఘాలక్ష్మిగా పూజించుకుంటాము ఈ వ్రతంలో. ఎందుకు మనకి ఈ వ్రతం చేస్తే ఎందుకు మనకి అది మంచి జరుగుతుంది అంటే అష్టసిద్ధులు లగిమ సిద్ధులు ఇవన్నీ ఉంటాయి కదా, అష్టసిద్ధులు ఉంటాయి. ఆ సిద్ధులు వాళ్ళ పిల్లలు అన్నమాట ఉం. అనఘాష్టమిలో. ఇంకోటి ఏంటంటే 8 అనేది చాలా న్యూమరాలజికల్ గా కూడా చాలా ఇన్ఫినైట్ నెంబర్ అనేది మనం చెప్పుకున్నాం. అష్టదిగ్బంధన అంటారు, లేకపోతే అష్టలక్ష్ములు అంటారు. కాబట్టి ఈ మనం ఏం చేస్తామంటే ఈ అనఘాష్టమిలో చక్కగా స్టార్ రూపంలో ముగ్గు వేసుకుంటాము. ఆ 8 దిక్కుల్లోనూ ఆ 8 పిల్లల్ని, ఆ సిద్ధులని కూడా మనం ఆవాహన చేస్తాం. ఒక కలశంలో ఏమో దత్తుడిని, అనఘా దత్తుడిని, ఒక కలశంలో ఏమో అనఘా లక్ష్మిని ఆవాహన చేస్తాం అన్నమాట. కలసం ఆనవాయితీ లేకపోతే మామూలుగా ఫోటోతో అయినా చేసుకోవచ్చా? కలశం పెట్టుకోవాలి. దీనికి పెట్టుకోవాలి. మరి ఆనవాయితీ ఆనవాయితీ లేదండి, గురించి ఆలోచించొద్దు. ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది మనం వ్రతం చేసుకుంటున్నాము. అనాదిగా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా రోజుల నుంచి చాలా ఈతి బాధలు ఉన్నాయి. అవి ఎలా తొలగాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ సంశయించుకోండి. అంటే కలశం పెట్టుకోవాలి అది. ఎందుకంటే ఇది గురువుకి సంబంధించింది కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికీ అతీతులు గురువులు, అంతేనా? అన్నిటికీ అతీతులు. చక్కగా కలశం పెట్టుకొని, మనం కలశం పెట్టుకున్నాక కూడా దత్తాత్రేయ స్వామి రూపంగా 2 రూపాయి బిళ్ళలు, వెండి కాయిన్స్ పెట్టుకొని, లేకపోతే కనుక మామూలు రూపాయి బిళ్ళలే పెట్టుకున్నా నేను. మామూలు రూపాయి బిళ్ళలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం. ఆ 2 రూపీ కాయిన్స్ తీసుకొని మనము మన బీరువాలో, అల్మారాలో ఎక్కడైతే మనం నగలను లేకపోతే డబ్బను దాచుకుంటామో అది ఒక బాక్స్ లో వేసి పెడితే చాలా బాగా కలిసి వస్తుంది. అయితే నేనేం చేశాను అని అంటే అవి ఆ అమ్మ స్వరూపంగా, అయ్యవారి స్వరూపంగా ఎప్పుడూ నా పూజ గదిలోనే ఉండాలి వాళ్ళని అని చెప్పి ఆ 2 రూపాయలు చక్కగా ఒక బాక్స్ లో పెట్టుకొని ఎప్పటికీ పూజిస్తూ ఉంటాను అన్నమాట. రైట్. చాలా బాగా కలిసి వస్తుంది అనగాష్టమి చేసుకుంటే. అయితే ఇది సంవత్సరంలో ఒకసారేనాక మీరు ఎలా నేను ఒకసారి ఏం చేశానంటే 5 గురువారాలు కంటిన్యూగా చేసుకున్నాను. ఒకసారి మామూలుగా పూజ చేసుకున్నాను అష్టమి రోజు. ఇంకోసారి కూడా ఆ అష్టమి రోజు ఇలానే అనగాష్టమి రోజే పూజ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత 2020లో మనం ఎక్కడ బయటికి వెళ్ళడానికి మనం లేదు కదా, చాలా ఫ్రీ టైం దొరికింది కదా. అప్పుడు మాత్రము మమ్మల్ని అందరినీ కాపాడు స్వామి అని చెప్పి, ఎందుకో నాకు 5 వారాలు చేసుకోవాలనిపించింది. 5 గురువారాలు అనగాష్టమి వ్రతం చేసుకున్నాను. చాలా బాగా కలిసి వస్తుంది. మామూలు పూజా స్టోర్స్ లో పుస్తకం దొరుకుతుంది, వివరంగా ఉంటుంది. చక్కగా చేసుకోండి. మీకు ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికో ఏమో ఈ మాధ్యమం కూడా మీకు కంపాస్ ఉంటుంది మొబైల్లో, ఏది ఈశాన్యము ఏది అన్నీ తెలుస్తాయి 4 దిక్కులు. మీరు ఏం చేస్తారంటే ముందు రోజు అది వేసుకొని ఈస్ట్ వెస్ట్ అని చెప్పి కొంచెం ప్రాక్టీస్ చేయండి. చేసినప్పుడు పూజ చేసేటప్పుడు మీకు అలవాటు అయిపోతుంది అనమాట. ఎలా చేయాలి అనేది స్ఫురణకు వస్తుంది. చక్కగా ఇంగ్లీష్లో ఏమంటారు, ఈశాన్యాన్ని ఏమంటారు, లేకపోతే ఆగ్నేయాన్ని ఏమంటారు అనేది తెలుసుకోండి. చక్కగా ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా కలిసి వస్తుంది మీకు. ఇంకా పూజ అయిపోయినప్పుడు శ్రీపాదుల వారిది సిద్ధమంగళ స్తోత్రం ఒకటి, అలాగే దత్తాత్రేయ స్వామి వారిది వజ్రకవచం ఒకటి చదువుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతం అక్క. అయితే ఈ అనఘాష్టమి దత్తుడు అంటేనే కొంత నిష్ట ఉంటుంది కాబట్టి ఏవైతే నియమాలు ఉన్నాయో ఈ ఏటి సూతకం కానీ 4వ రోజు అయితే కానీ ఇవి చేయకూడదు. ఏటి సూతకం ఉన్న వాళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే మనము వేడుకగా చేసుకుంటాం కదా, స్వామివారిని పిలుస్తున్నాము అంటే మనం చక్కగా ఏదైనా నైవేద్యం, తీపి నైవేద్యమో లేకపోతే పులిహారో ఇంకా ఏమైనా చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దత్తుడికి ఇష్టమైనది, శ్రీపాద శ్రీవల్లభులకి ఇష్టమైనది గోధుమ హల్వా. ఆ గోధుమ హల్వా కనుక ఇంట్లో చేస్తే కూడా చాలా మంచిది అనమాట. రైట్. ఆ రోజు విశేషంగా 4వ తారీఖు అనఘాష్టమి మనం అరుణాచలంలో ఉండబోతున్నాం కాబట్టి చాలా పద్మిని ఇవాళ నేను అనుకున్నా భగవంతుడు అనేవాడు అలా నడిపించేస్తూ ఉంటాడు. అందుకే ఆయన ముందే చెప్పాడా అనఘాష్టమి ఈసారి చాలా బాగా చేసుకోవాలి అని అనుకున్నాను నేను. కానీ అరుణాచలంలో చేసుకుంటానని చెప్పి మాత్రం అనుకోలేదు. నీకు లత గారికి చాలా రుణపడి ఉంటా. అయ్యో అవును, మరి రమ్మని చెప్పి మీరు ఇన్వైట్ చేయాలి కదా, లేకపోతే నేను
అలా రావాలన్న ఆలోచన కూడా నాకు కలిగి ఉండకపోవచ్చు. ఆన్ స్క్రీన్ అంటే ఆన్ రికార్డే చెప్తున్నా, మీరుంటే కంప్లీట్నెస్ నాకు. ఐ వాంట్ టు బీ విత్ యూ అనేది అనిపిస్తుంటుంది ఎప్పటికప్పుడు, అవును. మీకు తెలుసు. అయ్యో! మీరుంటే అది వేరు. సో మీరు వస్తున్నారు. నేను కూడా వస్తున్నా. ఇవాళ ఒకళ్ళొచ్చారు పద్మిని. వాళ్ళు అక్క, అక్క, అక్క అని పిలుస్తుంటే అసలు క్లయింట్స్ అన్నమాట. బుక్ చేసుకొనొచ్చారు. కళ్ళెంబట నీళ్ళు వచ్చేసాయి. వాళ్ళెంత ప్రేమగా అంటే అసలు వెళ్ళేటప్పుడు పద్మిని అక్కకి గూడా జెప్పండి. చాలా బాగా క్వెషన్స్ అడుగుతారు. మేము అడుగుతున్నట్టే ఉంటుంది తను మాట్లాడుతూ ఉంటే. మీకు చాలా సార్లు జెప్పాను గుర్తుందా నేను? థ్యాంక్ అలా యూ. అడుగుతున్నట్టే ఉందని చెప్పడం వాళ్ళు. నిజంగా చాలా అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది నాకని చాలా సంతోషం అనిపించింది. యూ డిజర్వ్ ఇట్. రైట్ అక్క. ఎంతో మందికి మానసికంగా అనుకోవచ్చు, మానసికమైన హెల్ప్ అయ్యింది డెఫినెట్ గా. ఎట్లాంటి ఖర్చు లేకుండా చక్కగా వాళ్ళకి వాళ్ళు చేసుకుని చాలా సులభంగా బయటపడిపోతున్నారు. కొన్ని వేల కమెంట్స్ ఉన్నాయి, కొన్ని వేల కాల్స్. మీరు అంటారు చాలా మంది నన్ను మీరు వారంటీ ఇస్తారా అని అడుగుతారు. కానీ అనగాష్టకి మాత్రం "ఏం అమ్మా. స్వామి కానీ ఈ అనగాష్టమి వ్రతానికి మాత్రం ఖచ్చితంగా నేను స్టాంప్ వేసి చెప్తాను. మీరు చేసుకోండి. మీ జీవితంలో నెక్స్ట్ మళ్ళీ ఈ డిసెంబర్ లోపల వచ్చేటప్పటికల్లా స్త్రీ శక్తి అవసరం అనివార్యం. అద్భుతం అక్క. చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు. ఖచ్చితంగా ఇప్పటిదాకా అలవాటు లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోండి. పరిపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. మరొక్కసారి మీకు అనఘాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం అక్క. నమస్తే.